ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. 35వ కీర్తన 27వ వచనములో వ్రాయబడిన మాటను మీ గమనానికి తెస్తున్నాను. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ఈ యొక్క కీర్తనంతా కూడా దావీదు ఎవరైతే తన జీవితంలో కీడు చేయాలని ఆలోచించారో, తన కొరకు గుంట త్రవ్వినటువంటి వాళ్ళు, అలాగే తనకంటే బలమైనటువంటి వాళ్ళు, బలము కలిగినటువంటి వాళ్ళు, నిర్హేతుకంగా ద్వేషించినటువంటి వాళ్ళు, వీరందరినీ గురించినటువంటి ప్రస్తావన ఈ 35వ కీర్తనలో చేస్తాడు. కానీ దేవుడు తన పక్షంగా ఉన్నాడన్న విషయము, దేవుడు తన యొక్క పక్షంగా కార్యం చేస్తాడన్న విషయము దావీదు ఎల్లప్పుడూ ఒక నిశ్చయత కలిగినటువంటి వాడుగా ఉండి వాటిని గురించే ఆయన మాట్లాడతాడు. అంతేకాదు, ఇలాంటి వారిని దేవుడు న్యాయము తీర్చేవాడుగా ఉంటాడు. ఆ న్యాయం తీర్చి ఆయన తప్పకుండా తన పక్షాన వ్యాజ్యమాడతాడన్న విషయాన్ని కూడా దావీదు మాట్లాడతాడు. అంతేకాదు, తన యొక్క సేవకుని యొక్క క్షేమాన్ని చూచి దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క 27వ వచనంలో మనము గమనిస్తాం. అంటే దేవుడు తన యొక్క సేవకుడు క్షేమంగా ఉండాలి అనేటువంటిది. వాస్తవానికి దావీదు అనేక రకాలైన శ్రమల గుండా, వేదనల గుండా, కన్నీటి గుండా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ దేవుడు అతన్ని క్షేమమును చూచి ఆనందించేటువంటి దేవుడు అన్న విషయాన్ని దావీదు గుర్తించాడు. అంటే వీటన్నిటి ద్వారా తాను వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తనను ఒక ఉన్నతమైన స్థితిలోనికి, మంచి స్థితిలోనికి, క్షేమకరమైన స్థితిలోనికి తెస్తాడు అన్నటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. అది తప్పకుండా దేవుడు ఆ యొక్క స్థితికి తెచ్చిన తర్వాత దాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. కొన్ని పర్యాలు మనం ఆ యొక్క జీవితంలో కొంత ఇబ్బందిని మనం ఎదుర్కోవచ్చు. కానీ వీటన్నిటిని కొంతకాలం మన యొక్క జీవితంలో అనుభవిస్తామేమో. ఆ తర్వాత దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి, క్షేమకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు తప్పకుండా మనల్ని తీసుకుని వస్తాడు. అందుకే 30వ కీర్తనలో ఒకవేళ దుఃఖం ఉంటే రాత్రంతా ఉంటుంది, కానీ ఉదయమున సంతోషం కలుగుతుందన్న మాట దావీదు వాడతాడు. కాబట్టి మీ జీవితంలో ఒకవేళ కొంత ఇబ్బంది, కొంత ఇరుకు, కొంత శ్రమ, కొంత అనారోగ్యము మీ జీవితంలో ఉండవచ్చు. ఇవన్నీ కొంతకాలం మట్టుకే. కానీ వీటన్నిటి నుండి దేవుడు మనం విడిపించి ఒక క్షేమకరమైనటువంటి స్థితికి, సమాధానకరమైన పరిస్థితికి తప్పకుండా మనల్ని తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్. దేవుడు అలాంటి స్థితిలోనికి తేవడమే దేవుని యొక్క ఉద్దేశం. అలాగా దేవుడు మన క్షేమాన్ని చూచి ఆనందిస్తాడు అన్న విషయాన్ని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మీ క్షేమాన్ని చూచి దేవుడు సంతోషిస్తాడు, మీ క్షేమాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. దాన్ని బట్టి మనము దేవుడిని ఎల్లప్పుడూ స్తుతించే వారంగా కూడా ఉంటాం. కాబట్టి దేవుడు మీ క్షేమాన్ని కోరే దేవుడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని ఇదే నానమే గుర్తు తెచ్చుకొని, దాన్ని బట్టి దేవుడు మీకు క్షేమం కలిగినప్పుడు దానిని బట్టి ఆనందించే దేవుడు మీ పక్షాన ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తు తెచ్చుకొని సంతోషంతో మీ యొక్క దినయాత్రను కొనసాగించండి.